ప్రస్తుతం మనం చెన్నై కోల్కతా నేషనల్ హైవే మీద ఉన్నాము. ఇది 6 లైన్స్ కదా నేషనల్ హైవే. అందులోనూ ఎంత వేగంగా వెళ్ళినా పర్లేదు అనుకుంటారేమో. ఖచ్చితంగా మీరు అలా వెళ్తే కనుక ప్రమాదాల్లో పడ్డట్టే. ఎందుకంటే ఇక్కడ గన్నవరం నుంచి ఇటు గండుగోళం వరకు ఉన్నటువంటి నేషనల్ హైవే మీద ఉన్నటువంటి ప్రధానంగా ఉన్నటువంటి వంతెనలు, అదేవిధంగా కలవట్టుల వద్ద ఉన్నటువంటి అప్రోచ్ రోడ్లు ఏవైతే ఉంటాయో అది అప్రోచ్ బ్రిడ్జిలకు సంబంధించిన అప్రోచ్ రహదారి ఉంటుంది. అది అక్కడ అన్ని కూడా కుంగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు గన్నవరం నుంచి ఇటు గుండుగోళం వరకు ఉన్నటువంటి ఈ ప్రధాన రహదారి అంతా కూడా ఇదే మాదిరి ఉంది. ఎందుకంటే గన్నవరం ప్రాంతం నుంచి ఇటు గుండుగోళం వరకు ప్రయాణం సాఫీగా సాగాలని ఎన్హెచ్ఐ ఇక్కడ 6 లైన్స్ వేసింది. అప్పుడు ఈ రహదారులు నిర్మించినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి బ్రిడ్జిలు కావచ్చు, కలవటలు కావచ్చు, ఇలాంటి ప్రదేశాల్లో అప్రోచ్ రోడ్లు వేయాల్సి ఉంటుంది. అప్రోచ్ రోడ్లకు సంబంధించి ఇప్పుడు బ్రిడ్జిల పక్కన ఉన్నటువంటి ఆనుకుని ఉన్నటువంటి అప్రోచ్ రోడ్డు అంతా కూడా కుంగిపోవడంతో ఇప్పుడు వాహనాలన్నీ కూడా ఎగిరి పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మీరు ఒకసారి విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు. ఒక కారు వస్తుంది, చూడండి ఎట్లా ఆ కారు ఎట్లా ఎగిరి పడుతుందంటే, మీరు ఇది 6 లైన్స్ కదా వేగంగా వెళ్ళినా ఏం కాదని చెప్పి ఆదమరపుగా వాహనాన్ని నడిపితే ఖచ్చితంగా ప్రమాదంలో పడే పరిస్థితి ఉంది. గతం నుంచి కూడా దీనికి సంబంధించి ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో నేషనల్ హైవే దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పటివరకు కూడా నామమాత్ర చర్యలు మాత్రం చేపట్టడంతో ప్రయాణదారులు రహదారుల మీద ప్రయాణించినటువంటి వాహనదారులు అందరూ కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. మీరు ఒకసారి విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు. ఒక వ్యాన్ వస్తుంది, వ్యాన్ మీరు చూడొచ్చు ఏ విధంగా ఎగిరిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి చూడండి. అంటే మీరు వాహనంలో సాఫీగా ప్రయాణం సాగాలని చాలా వేగంగా వెళ్తుంటారు. ఇది నేషనల్ హైవే, అందులోనూ వాహనాలు చాలా స్పీడ్గా వెళ్తుంటాయి. ఇలాంటి ప్రదేశాలు వచ్చే టైంకి వాహనాలు కుదుపుకి గురవుతున్నాయి. ఆ సమయంలో కారులో కూర్చున్న లేదా వాహనంలో ఉన్నటువంటి వారు ఎగిరి పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు అదుపు తప్పి ప్రమాదాలకు కూడా గురయ్యే అవకాశం కూడా ఉంది. మీరు ఒకసారి విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు. వేగంగా వెళ్తే కనుక ఖచ్చితంగా ఈ కలవట్ల దగ్గర, ఈ బ్రిడ్జ్ వద్ద ఉన్నటువంటి అప్రోచ్ రోడ్లు కుంగిపోవడంతో వాహనాలన్నీ కూడా ఎగిరిపడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు గుండుగోలు వరకు కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. అటు గన్నవరం దాటిన తర్వాత ఉన్నటువంటి చిన్నవటపల్లి, కలపర్రు టోల్గేటు, తర్వాత వచ్చేటువంటి ఏలూరు ఆశ్రమ హాస్పిటల్, తర్వాత గుండుగోలు ప్రాంతం వరకు కూడా ఇదే పరిస్థితి ఉందని చెప్పాలి. 2 ప్యాకేజీల్లో ఈ రహదారులను నిర్మించారు గుత్తేదారులు. అప్పుడు హైవే నిర్మించిన తర్వాత ప్రధానంగా ఈ బ్రిడ్జిల వద్ద ఉన్నటువంటి అప్రోచ్ రోడ్లు కుంగిపోయే పరిస్థితి ఉంటుంది. అది సాధారణంగా ఎప్పుడు కూడా జరిగేటువంటి ప్రక్రియ. అప్పుడు వాటిని అప్రోచ్ రోడ్లు, మనకు కుంగిపోయినటువంటి అప్రోచ్ రోడ్లను రిపేర్ చేసి అక్కడ మళ్ళీ రోడ్లు నిర్మించాలి. ప్రశాంతంగా ప్రయాణం సాగే విధంగా రహదారిని నిర్మించాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ పరిస్థితి కనిపించట్లేదు. అంతా కూడా నామమాత్ర చర్యలుగా చేయటంతో ఎక్కడికక్కడ వాహనాలు ఎగిరిపడుతున్న పరిస్థితి. ఒకసారి మీరు చూసారా బస్సు ఏ విధంగా అవుతుందో. అంటే అంత ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఈ వాహనాలన్నీ కూడా బ్రిడ్జ్ దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ 4-5 బ్రిడ్జ్లు ఉన్నాయి ఈ ప్రాంతంలో. ఇక్కడ ఏలూరు ప్రాంతంలోనే, అటు ఏలూరు నుంచి గుండుగోలు వరకు 3-4 బ్రిడ్జ్లు ఉన్నాయి. ప్రతి బ్రిడ్జ్ దగ్గర కూడా ఇదే పరిస్థితి కనబడుతుంది. వీటి మీద ఇప్పటికైనా ఎన్హెచ్ఏ అధికారులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. రవాణా వాహనదారుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చినప్పుడు కూడా ఎక్కడికక్కడ నామమాత్రపు చర్యలు చేపడంతో ఇదంతా కూడా పూర్తిగా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. అటు ఆత్కూరు నుంచి తేలప్రోలు, అంపాపురం, కోడూరుపాడు, వీరవల్లి, హనుమాన్ జంక్షన్, తాళ్ళమూడి, అదేవిధంగా బొమ్మలూరు, ఆశ్రమం జంక్షన్, దెందులూరు, తర్వాత చివరిగా అటు గుండుగోలు జంక్షన్, ఇక్కడ వరకు ఈ ప్రాంతం వరకు ఉన్నటువంటి మొత్తం ఈ బ్రిడ్జ్లన్నీ కూడా పూర్తిగా కుంగిపోతున్న పరిస్థితి. అంటే అప్రోచ్ బ్రిడ్జ్ ఏవైతే ఉంటే అప్రోచ్కు సంబంధించినటువంటి ప్రాంతం అంతా కూడా కుంగిపోతున్న పరిస్థితి. ముఖ్యంగా అటు వాగులు కానీ, లేదంటే కొన్ని వంతెనలు వచ్చినప్పుడు, లేదా కలవట్లు వచ్చినప్పుడు ఈ విధంగా బ్రిడ్జ్లు కుంగిపోవడంతో ప్రయాణదారులందరూ కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొన్నటి వరకు ఈ ఏలూరు, అటు విజయవాడ నుంచి, గన్నవరం నుంచి అటు దేవరపల్లి, గుండుగోలు, దేవరపల్లి, రాజమండ్రి వెళ్ళే రహదారి కావచ్చు, నూతనంగా నిర్మించిన రహదారి, అటు గతంలో ఉన్నటువంటి అటు తణుకు వెళ్ళేటువంటి రహదారి కావచ్చు, ఈ రహదారుల్లో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. మనం ఒక 6 రోజులు వ్యవధిలోనే 3-4 ప్రమాదాలు చూసాము. వాటితోనే ప్రయాణదారులందరూ కూడా బెంబెలెత్తిపోతుంటే ఇప్పుడు ఈ పరిస్థితి, ఈ అప్రోచ్లన్నీ కూడా రహదారి మీద ఉన్నటువంటి అప్రోచ్లన్నీ కూడా కుంగిపోవడంతో ఇప్పుడు మళ్ళీ ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీటి మీద అధికారులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పుకోవాలి. మొన్నటి వరకు యాక్సిడెంట్లతో అందరూ కూడా
భయాందోళనకు గురవుతుంటే ఇప్పుడు ఈ విధంగా ఉంటే అప్రోచ్ రోడ్లన్నీ కూడా కుంగిపోవడం వల్ల వాహనాలు అదుపు తప్పి ప్రమాదాలకి గురయ్యే అవకాశం ఉందని చెప్పి ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో గతంలో వచ్చినటువంటి ఫిర్యాదుల మేరకు నామమాత్రంగా ఇక్కడ చర్యలు చేపట్టారు. అయినా సరే వాహనాలన్నీ కూడా అదే గతంలో ఉన్నటువంటి పరిస్థితి మాదిరిగానే ఎగిరిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వేగంగా వచ్చేటువంటి వాహనాలు, నేషనల్ హైవే మీద వచ్చేటువంటి వేగంగా వచ్చేటువంటి కార్లు, ముఖ్యంగా కార్లు, అదేవిధంగా పెద్ద పెద్ద వెహికల్స్ అన్నీ కూడా అదుపు తప్పే అవకాశం కూడా లేకపోలేదు. గతంలో కూడా అటువంటి ప్రమాదాలు కూడా జరిగిన పరిస్థితి. అంటే ఈ అప్రోచ్ రోడ్ల వద్దకు వచ్చేసరికి వాహనాన్ని కంట్రోల్ చేయడానికి వాహనదారులు సడన్గా తిప్పడం, లేదంటే సడన్ బ్రేక్ వేయటం వల్ల వెనక వచ్చేటువంటి వాహనాలు ఢీకొనటం, లేదా పక్కన ఉన్నటువంటి కలవట్లను డివైడర్లు ఢీకొని బోల్తా పట్టడం లాంటి ఘటనలు జరుగుతున్నాయి. గతంలో మొన్న రీసెంట్గా కూడా ఒక బస్సు యాక్సిడెంట్ కూడా ఆశ్రమ ఆసుపత్రి వద్ద అదే విధంగా జరిగింది. ఇప్పటికైనా సరే అధికారులు దీని మీద దృష్టి పెట్టాలని చెప్తున్నారు. వాహనదారులందరూ కూడా ఫిర్యాదులు చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికైనా సరే అధికారులు పూర్తిగా దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా అటు గన్నవరం ప్రాంతం నుంచి ఇటు గుండుగోలు వరకు 6 లైన్ వేశారు. ఇది ప్రయాణం సాఫీగా సాగాలని 6 లైన్ వేసిన నేపథ్యంలో వాహనాలు, కార్లు, ఆ విధంగా పెద్ద పెద్ద వెహికల్స్ అన్నీ కూడా చాలా వేగంగా వెళ్తూ ఉంటాయి. ఇలాంటి ప్రదేశాలు వచ్చేసరికి మీరు కూడా విజువల్స్ చూసారంటే ఏ మాదిరిగా వాహనాలన్నీ కూడా ఎగిరిపడుతున్నాయో, ఇది గతంలో కూడా ఇలాంటి ప్రదేశాల్లో ప్రమాదాలు కూడా జరిగిన ఘటనలు కూడా ఉన్నాయి. దీని మీద ఇప్పటికైనా సరే ఎన్హెచ్ఐ అధికారులు దృష్టి పెట్టి దీనికి శాశ్వత పరిష్కారం చేయాలని చెప్పి వాహనదారులను కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చంటితో మన టీవీ ఏలూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.